ప్రస్తుతం మనతో పాటు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వేదాంత్ మౌర్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఒక పక్క అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థ మీద చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నిజంగా ఎట్లా ఉన్నది విద్యా వ్యవస్థ? ఎందుకంటే ఇదే విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎట్లా ఉన్నది ప్రజెంట్ సిచ్యువేషన్? వాస్తవానికి విద్యా వ్యవస్థ ఒక అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉన్నది. ఒక ముసలి కన్నీరు కారుస్తున్నది ఈ ప్రభుత్వం ఏ విషయంగా అంటే, విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి నియమించలేని పరిస్థితిలో కనీసం విద్యా కమిషన్ వేసి వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యా కమిషన్ ఉంది కాబట్టి విద్యా వ్యవస్థను చక్కదిద్దుతుంది అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారే తప్ప విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యా వ్యవస్థ ఎంత నాశనం అవుతుందంటే అసలు విద్యార్థుల భవిష్యత్తునంతా నీటిలో పోసినటువంటి పన్నీరులా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నేటికి 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నటువంటి ఈ వైనం కనబడతా ఉన్నది. నేడు కనీసం ఈ ప్రజాపాలన అనే చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కానీ అడ్డా కూలీలుగా మార్చింది విద్యార్థులని. విద్యార్థులను అడ్డా కూలీలుగా మార్చి క్యాటరింగ్ బాయ్స్గా మార్చి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకునే పని చేస్తున్నది. ఎందుకంటే 8,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఫీజు బకాయిలను పెట్టి ప్రైవేట్ కాలేజీలకు మాత్రం వాళ్ళను 1,00,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజుని 2 లక్షలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. అదే నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదే 1,00,000 ఫీజు ఉన్నటువంటి కాలేజీలకు 2 లక్షలు పెంచుకునే అవకాశాన్ని మీరు ఎట్లయితే ఇచ్చారో అదే మీ విద్యార్థి లోకంగా మేమేమంటారంటే 35,000 ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను మాకు 70,000 చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు మా దగ్గర నుండి దోచుకొని వాళ్ళకి దాచుకోవడం కోసం నువ్వు పర్మిషన్లు ఇస్తున్నావు. మా యొక్క రక్తాన్ని, మా యొక్క తల్లిదండ్రుల రక్తాన్ని, పేద మధ్య తరగతి తల్లిదండ్రుల రక్తాన్ని దారాలుగా పోసి వాళ్ళ యొక్క ప్రైవేట్ కాలేజీలకి బి కేటగిరీ, ఏ కేటగిరీ సీట్లు అయిపోయిన తర్వాత బి కేటగిరీ సీట్లని కన్వీనర్ కోట కింద ఇవ్వకుండా వాటిని బి కేటగిరీ సీట్లని డొనేషన్ల పేర్లతో లక్షలుగా మా తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతూ లక్షలుగా పెంచుతూ డొనేషన్ల పేరుతో ఇష్టానురీతిగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేడు ఈ విద్యా వ్యవస్థలో ఎట్లా జరుగుతుందంటే కనీసం స్కాలర్షిప్లు రాక వాళ్ళు విద్యా వ్యవస్థలో చదువుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చదువుకోవాలంటే స్కాలర్షిప్స్ రావాలి, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, లేకపోతే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తాము, లేదా స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తాం, కానీ మీరు ముందైతే మాకు ఫీజులు కట్టండి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. విద్యార్థుల రక్తాన్ని తాగే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మారాలి. విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండాలంటే మీరు ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన చేయాలంటే ప్రజల యొక్క ఔన్నత్యాన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రజల యొక్క విద్యా వ్యవస్థని, అలాగే ప్రజల యొక్క లాండ్ ఆర్డర్ వ్యవస్థని కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీ దగ్గరనే ఉన్నది కదా, మీ సీటు కిందనే ఉన్నది కదా. మీ హోంశాఖ మంత్రి మీ సీటు కిందనే ఉన్నది, విద్యాశాఖ మంత్రి మీ సీటు కిందనే ఉన్నది. ఏం చేద్దాం అనుకుంటారు ప్రజాపాలన? అంటే విద్యాశాఖ మంత్రి ఎవరికైనా ఇస్తే దాన్ని భ్రష్టు పట్టిస్తారు, దాన్ని ఖరాబ్ చేస్తారు అని చెప్పి భయంతో నా దగ్గర పెట్టుకున్న దాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడాలని దాని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టిస్తున్నా విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్, నువ్వు దూరం నుంచి చూడంగానే నువ్వు రౌడీవా, దోస్తువా, లేకపోతే హీరోవా, లేకపోతే యాక్టర్వా నాకు ఎట్లా తెలుస్తుంది? దగ్గరకు పోయి హాయ్ బ్రదర్ హవర్ యూ, మీరు ఏం చేస్తారంటే నేను ఒక జర్నలిస్ట్ బ్రదర్ అని నువ్వు పరిచయం చేసుకుంటావు. నువ్వు దూరం నుంచే చూసి విద్యా వ్యవస్థను మంచిగా లేదు అంటే ఎట్లా? నువ్వు విద్యా వ్యవస్థను మంచిగా చేయాలి అనుకుంటే ఒక మంత్రికి నువ్వు క్యాపబిలిటీ ఉన్న మంత్రులు అసలుకే లేరా? అంటే అంత విద్య చదువుకోలేని 10th క్లాస్ 8th క్లాస్ 5th క్లాస్ చదువుకున్న పోరగాలే అంటే వాళ్ళే ఉన్నారా మీ ఎమ్మెల్యేలు? మీ దాంట్లో చదువుకున్నటువంటి ఎమ్మెల్యేలు లేరా? ఒక ఐటీ మినిస్టర్ చదువుకోలేడా? యూనివర్సిటీలలో చదువుకోలేడా? అట్లాగే ఎంతోమంది చదువుకున్నవి ఉన్నారు కదా. చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళకి ఇస్తే విద్యా వ్యవస్థ అనేది చక్కదిద్దుతారు. ఒక వ్యక్తి ఒక పాలన ఎట్లా జరగాలంటే ఒక ఇల్లును మనం ఎంత చక్కగా దిద్దుకోగలుగుతాం ఒక తల్లికి తెలుసు. అలాగే ఒక విద్యా వ్యవస్థను ఏ రకంగా పనిచేయాలో అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు కదా విద్యాశాఖ మంత్రి కింద ఉండేటోళ్ళు. విద్యా వ్యవస్థ అంతా ఎట్లా నడుస్తుంది? నువ్వు ఇష్టానురీతిగా నీకు నచ్చినట్టు నువ్వు అనుకుంటే పిల్లిని చూసి పులి అనుకుంటే కలవదు కదా. నువ్వు దగ్గరకు వస్తే అది పుల్లే తెలుస్తుంది. నువ్వు ఎవరికన్నా ఇచ్చి ఒకవేళ ఒక పలానా వేదాంత్ మౌర్యకు విద్యాశాఖ మంత్రి ఇచ్చినాడు, నువ్వు ఆ
విద్యాశాఖ మంత్రి ఆయన సక్రమంగా నడిపిస్తున్నాడా లేదా ఒక 6 నెలలు చూడు. 6 నెలలు చూసిన తర్వాత వేదాంత మౌర్య పనికి రాకపోతే తీసేసి ఇంకొక వ్యక్తికి ఇయ్యు. అంతేగాని నువ్వు అసలుకే నువ్వు పని చేయడు, నువ్వు మంచిగా చేయడు, ఇంటిగ్రేటెడ్ కాలేజీలు పెట్టిస్తున్నావు అది అంటే కనీసం నేటికి విద్యా వ్యవస్థలో గురుకులాలని చాలా 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 అధ్వానంగా మారుస్తారు. ఒక ఐఏఎస్ చదువుతున్నటువంటి ఐఏఎస్ తను ఒక ఐఏఎస్ కనీసం విద్యార్థులను బాత్రూమ్లు కడగమంటుంది. అది ఎంత సిగ్గుచేట అంటే కనీసం తను మరి తన ఇంట్లో తనే కడుగుకుంటుందా బాత్రూమ్లు, తన పిల్లలు తనే కడుగుతా. కొంచెం అశ్లీల వీడియోలు డ్యాన్సులు చేస్తూ కూడా ఏదో ఇన్స్టాగ్రామ్లలో వీటిలలో డ్యాన్సులు చేయడానికి పనికొస్తుంది. కానీ కనీసం విద్యా వ్యవస్థలో లేకపోతే అలా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో విద్య ఎట్లా జరుగుతుంది, భోజనం ఎట్లా పెడుతున్నారు, టెండర్లు ఎట్లా జరుగుతున్నాయి, లేకపోతే విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, పురుగులు పడిన అన్నం తింటారా, మంచి అన్నం తింటారా, కానీ తెలివే లేకుండా ఏదో మంచి మంచి టూర్లు చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుకుంటూ మా మధ్యతరగతి పిల్లల్ని బాత్రూమ్లు కడగమని చెప్తుంటాను. అంటే ఒక ఐఏఎస్కు ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు తనకి. ఒక దురహంకారమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. అలాంటి వ్యక్తులని ఈ యొక్క శాఖ నుంచి లేకపోతే ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ నుంచి కార్యదర్శి తనని రిమూవ్ చేయాలని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ ఈ బిల్లులు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, విద్యారంగ సమస్యలు ఏది తీర్చాలన్నా బడ్జెట్ కావాలి ముఖ్యంగా. కానీ ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు రాష్ట్రానికి. మొత్తం ఎక్కడ అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరు నమ్మట్లేరు, దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. నన్ను కోసినా ఇంతకు మించి ₹1 బయటికి రాదని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ రకంగా చెప్పాలంటే ఇక్కడ దొంగలు కొత్తగా ఎవరు రాలేరు, దొంగకే తాళాలు ఇచ్చిర్రు. తెలంగాణ ప్రజలు దొంగలకే తాళాలు ఇచ్చారు, దొంగకే తాళాలు ఇచ్చారు. ఆ దొంగకు అన్నీ తెలుసు, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం జరుగుతుంది అది. మరి ఎందుకు ఉచిత పథకాలు ఎందుకు, 6 గ్యారెంట్లు ఎందుకు, ఫ్రీ బస్ ఎందుకు? నువ్వు 15,000 రైతు బంధు ఇస్తున్నావు, 12,000 ఇస్తున్నావు, ఫ్రీ బస్ ఒకటే పెట్టినావు. ఇందిరా మిల్లు అన్నావు, ఇందిరా మిల్లు ఏడున్నాయి? ఒక దగ్గర నువ్వు అపాయింట్మెంట్ ఇస్తూ ఒక దగ్గర అలాట్మెంట్ ఇస్తున్నావు, ఒక దగ్గర ఇవ్వట్లేదు ఇంకా నేటికి. అలాగే మూసి ప్రక్షాళన అన్నావు, మూసి ప్రక్షాళన మీద 100 కోట్లు పెట్టలేవా? మూసి ప్రక్షాళన ఓడి చేయమన్నాడు విద్యా వ్యవస్థను సాగింది. అంతెందుకయ్యా అందాల పోటీలు ఓడి చేయమన్నాడు నువ్వు. విద్యార్థుల ఒక బొందాల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల ఒక బొందాల మీద అందాల పోటీలు పెట్టినావు నువ్వు. అందాల పోటీకి 200 కోట్లు ఖర్చు అయినా ఏడికేడు వచ్చినాయి? ఏడ దొంగతనం చేసిండు? ఇస్తలేరు అన్న, అప్పులు చేస్తారు. మరి ఎక్కడ ఈ పైసలు? అవి మేము పన్నులు కడతలేమో, మా తల్లిదండ్రులు పన్నులు కడతలేరా? ఇవి ఒక తెలంగాణ రాష్ట్రంలో పన్నులు అనేది రావట్లేదా? ఎన్ని కోట్ల పన్నులు వస్తున్నాయి? 200 కోట్లు పెట్టి నువ్వు ఒక అందాల పోటీలు పెట్టి, ఆ అందాల పోటీలలో కూడా అమ్మాయిలని ఆ ఒక అందాల తారలని కూడా అబ్బలలా చూసినటువంటి ప్రభుత్వం మీది. మీదే ప్రజాపాలన? ఇక్కడ జరుగుతుందా ప్రజాపాలన? అందాల పోటీలు పెట్టి నువ్వు బరాబర్ వాళ్ళకి ఒక సెక్యూరిటీ అని ఇచ్చినావా? అదే అందాల పోటీలో వచ్చినటువంటి ఒక అమ్మాయిని, ఒక అందాల ఆస్ట్రేలియా మిస్ ఆస్ట్రేలియాను ఒక అమ్మాయిని మీరు ఒక వేసేలా చూసిరని చెప్పేసి తను ఒక ప్రెస్ మీట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తుందని మేము అనుకోవాలా, ప్రజలు అనుకోవాలా? కాదు కదా. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, విద్యార్థి పక్షాన 8,000 ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే అద్దె భవనాలు ఉన్నటువంటి కాలేజీలన్నీ శాశ్వత భవనాలు కట్టించాల్సిన అవసరం ఉన్నది. అలాగే గురుకులాలలో సరైనటువంటి విద్య లేకుండా పోతుంది, గురుకులాల్లో సరైనటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు గురుకులాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వర్షిని వచ్చినప్పుడు గురుకులాలు ఎలా ఉన్నాయో చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఈ యొక్క గురుకులాలకి వర్షిని గారు అనర్హులు కాబట్టి తనని తీసేసి కొత్త కార్యదర్శిని పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే, మీ మిద్దెలు మేడలు కట్టడం కాదు, విద్యార్థుల భవిష్యత్తును మాత్రం తుంగలో తొక్కే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఒకవేళ విద్యార్థుల భవిష్యత్తుని తుంగలు తొక్కే ప్రయత్నం చేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం మేము ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇచ్చే ప్రయత్నం అయితే, డిపాజిట్లు రాకుండా చేసే ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్.